నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మీరు కొన్ని దెయ్యాల సిరీస్లు చెప్తా ఉన్నారు. స్టోరీస్, ఇండివిజువల్ స్టోరీసే. ఏదైనా ఒకటి చెప్పండి అండి. దయ్యం కథలు, దయ్యాలు, దయ్యాలు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, కామిని, శాకిని, ఢాకిని, అలాంటివి బోల్డని కథలు వినేవాళ్ళని జయ చిన్నప్పుడు. కాదండి, తిట్టేటప్పుడు కూడా లంకిని లాగుందండి అట్లా ఉంటారు ఇంట్లో. లంకిని, శంఖిని జాతి స్త్రీ, శంఖిని జాతి స్త్రీ అలాంటివి తిట్టేవాళ్ళు. అయితే ఈ పదాల వాడకమే కాదు, వాటి డిస్క్రిప్షన్ కూడా ఇప్పుడు జనం మర్చిపోయారు. అవంటే ఏమిటో తెలియదు ఎవరికి. అవును, అలాంటివి ఉన్నాయా అంటారు. ఇలాంటి పిచ్చి పిచ్చి కథలు చెప్పకుండా నాకు కూడా ఫేస్బుక్ ముఖతః అక్షింతలు వేస్తున్నారు కొంతమంది, పిచ్చి కథలు చెప్పద్దు అని. మంచి కథలు చెప్పాలి, లేటెస్ట్వే చెప్పాలి. ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళ పేరు ఎత్తకూడదు, వీళ్ళ పేరు ఎత్తకూడదు, వీళ్ళ సంగతి చెప్పకూడదు, వాళ్ళ సంగతి చెప్పకూడదు, ఎప్పుడు నీతిని బోధించేవే చెప్పాలి. చాలా ఉంటాయి. కాదు రమ్మగారు, కథ అంటే కల్పితమే కదా, అవునా కాదండి? అప్పుడే ఎవరో చూశారు, ఎవరో అనుకున్నది ఒక పుస్తక రూపంలో, ఒక స్టోరీ రూపంలో రాసింది మనం చెప్పుకుంటున్నాం. అయినా కూడా అలా ఏమి ఉండకూడదు. అయినా కూడా నాకు బుద్ధి లేదు, సిగ్గు లేదు, జ్ఞానం లేదు, మీకు అది లేదా, మీకు ఇది లేదా, నానా రకాలండి. అబ్బో బోల్డని వస్తాయి. కానీ ఈ దయ్యపు కథలు మాత్రం ఇలాంటి బ్యాడ్ కామెంట్లు 4-5 ఉన్నప్పటికీ మిగిలిన వాళ్ళంతా ఇంట్రెస్టింగ్గా వినేస్తారు. ఎలాగో అర్థం కాదు నాకు. స్టోరీ వినే అలవాటు ఉంటే రమ్మగారు, ఏదో ఒకటి వినాలనే ఆలోచన ఉంటుందండి. దాంట్లో రంధ్రాన్వేషణ చేయాలనిపించదు బహుశా. అదే అంటే సరే, రంధ్రాన్వేషణకి ఏముంది, కంప్యూటర్ వెనకాల దాక్కుని ఎన్ని కామెంట్లైనా చేయగలుగుతాం మనం. అంతే కదా, అలాగే జరుగుతుంది. అంతేగా. అయితే ఈ దయ్యాలు వారి విజ్ఞతకే వదిలేయాలనిపిస్తుందండి నా వరకు. అంతే. రైట్, చెప్పండి. ఇవాళ ఒక శాకిని కాదు, కామిని కథ చెప్దాం మనం ఇవాళ. పూర్వం ఎలా ఉండేవి ప్రయాణాలు? ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళాలంటే ఏదో బండి కట్టుకుని వెళ్ళాలి, లేదా నడిచి వెళ్ళాలి. కొంచెం నదీ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఇటు నుంచి అటు వెళ్ళాలంటే వాళ్ళ లంకల్లోకి వాట్లలోకి ప్రయాణం చేయాలంటే పడవలు, గోదాట్లో పడవేసుకుని ఈ ఊరు వచ్చాం, ఇక్కడ పెళ్లి చేసుకున్నాం, మళ్ళీ పడవేసుకుని ఆ ఊరు వెళ్ళాలి. అయితే గోదావరి జిల్లాలో కోనసీమ, ఆ సీమ, ఈ సీమ బోల్డ్ అని ఉన్నాయి. ఈ సీమలన్నిటికీ పాతకాలపు ప్రయాణం అంతా పడవే. అవును, ఆ పడవల వాళ్ళు ఉంటే పడవ కట్టడానికి ఎవరైనా, లేకపోతే వీళ్ళే బలశాలలు. అది ఒక ఒడుపు, సైకిల్ తొక్కటం లాగా అనమాట. నాటు పడవ అంటారు. నాటు పడవలు. ఇప్పుడు సైకిల్ తొక్కటం ఉంది, ఒకసారి వచ్చేసింది అనుకో, ఆ తర్వాత ఏ ఊరైనా అక్కడ ఏ పిచ్చి సైకిల్ అయినా తొక్కేస్తారు. ఈ పడవ వాలుకి వేయటం అనేది ఒక ప్రాక్టీస్. అట్లా సైకిల్ లాగానే ఇది కూడా ఈ ప్రాక్టీస్. అది తెలుసుంటే గడేసి మెల్లిగా ఆ డింగీలు చిచ్చిటివి, ఈ తాటాకుతో వెళ్తారు చూడు డింగి, బుజ్జిది, ఆ బుజ్జివైనా కాస్త కర్ర పడవలైనా కొంచెం నాటు పడవైనా ఒక మాదిరి పెద్దవి కూడా 2-3 సాయం పట్టి ఒకళ్ళతో ఒకళ్ళు సింక్రనైజ్డ్గా పనిచేయాలి పడవకి. అలా చేసేవాళ్ళు. అయితే ఈ కోనసీమ చుట్టుపక్కల ప్రాంతాల్లో జనమంతా కూడా పడవ ప్రయాణాలే వాళ్ళ పద్ధతి. అప్పట్లో ఎలా ఉండేది, కరెంటు లేదు. చీకటి పడితే ప్రయాణాలు ఉండేవి కాదు. చీకట్లో పడవల వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు కాదు. రాత్రులు ప్రమాదం కదా, అవతల ఇదందదు, గట్టు అందకపోయినా సడన్గా ఏటికి గోదావరికి ఏదైనా ఎక్కువ నీళ్ళు వచ్చేసినా అవి తెలియవు కాబట్టి రాత్రిళ్ళు చేసేవాళ్ళు కాదు. అయితే ఇలాంటి కాలంలో, ఈ కాలం ఎట్లా అంటే రోడ్లు అసలు లేకుండా కేవలం పడవ ప్రయాణాలే ఉన్న రోజుల్లో భీమశంకరం గారిని ఒక ఆయన ఉండేవారు. ఆయనకి రామలింగం అని చక్కటి కుమారుడు ఉన్నాడు. ఆయన బాగా ఆలోచించి కొంచెం దూరపు సీమ నుంచి ఒక పిల్లని, పెళ్లి కూతుర్ని సెలెక్ట్ చేసుకున్నారు, పెళ్లి చేశారు. పిల్లాడికి ఒక 20 ఏళ్ళు ఉంటాయి, 20 సంవత్సరాల పిల్లాడు. పిల్లకి 8 ఏళ్ళు. అప్పుడు పెళ్ళిళ్ళు అట్లా చేసుకునేవాళ్ళు కదా. చక్కగా పెళ్ళి అయింది. ఆ పెళ్లి వాళ్ళంతా తెముల్చుకుని వీళ్ళు పడవల దగ్గరకు వచ్చేసరికి చీకటి పడిపోయింది. చీకటి. ఇక ఏం చేయాలి, పడవల వాళ్ళు కొంచెం ఆ పక్కనే పడవల వాళ్ళ ఇళ్ళు కూడా ఉన్నాయి అవతలగా గట్ల మీద. వీళ్ళు కేకేశారు. కేకేస్తే వాళ్ళు, మేము రామండి, పడవలు ఉన్నాయి, కావాలంటే మీరు వేసుకెళ్ళిపోండి. వీళ్ళకి పెళ్లి వాళ్ళకి వెనకాల భోజనం వసతి లేదు, అంటే ఉండే భోజనం ఉన్నా ఉండే వసతి లేదు, వెళ్ళిపోవాలి ఎలాగైనా సరే. అయితే వాళ్ళు ఏమన్నారు, పడవలు కావాలంటే మీరు వేసుకెళ్ళండి, అవతల ఒడ్డును వదిలిపెట్టండి అన్నారు. ఈ ప్రయాణం కూడా అంత చాలా పెద్దది ఏం కాదు, ఒక అరగంట 30 గంట పడుతుంది అంతే. సరే వీళ్ళు ఏమనుకున్నారు, అలాగే లేరా మనమే వెళ్ళిపోతాం, ఇంతమంది ఉన్నాం, పడవకి ఏముంది, కర్రేసుకు వెళ్ళిపోవటమే కదా తెడ్డేసుకుని అని చెప్పి పడవలు లాక్కున్నారు. చీకట్లోనే ఉన్నాయి పడవలన్నీ. ఓ పడవని లాగారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉన్న పల్లకిలో పిల్లని తెచ్చారు. పిల్లవాడు మహా అందగాడు, ముందే చెప్పాం ఆ మాట. చక్కగా ఉన్నాడు, చక్కటి కంటిమడి చొక్కా, జుట్టు అది పొద్దునే తలంటి పోస్తారు. పెళ్లి కుమారుడు ఎట్లా ఉంటాడు, చక్కగా బొట్టు, మధుపర్కాలు, బుగ్గలు కళకళలాడుతూ పండులా ఉన్నాడు. పిల్ల చక్కగా 8 ఏళ్ల చిన్న పిల్ల. పిల్లాడు ఉన్న పల్లకిని ఒక పడవ మీద పెట్టారు.
పల్లకీతో పల్లకీతో సహా 4-5 మంత్రవేత్తలు ఈ పొద్దున పెళ్లి చేయడానికి వచ్చారు కదా బ్రాహ్మలు, వీళ్ళంతా ఆ పడవలో ఎక్కారు. ఇంకో మిగిలిన పడవలు లాగారు. అన్ని పడవలు కొద్దిగా ముందుకు వచ్చినాయి. వచ్చేసరికి ఎక్కడి నుంచో చక్కటి పాట వినపడుతుంది. ఆడవాళ్ళు ఎవరో పాడిన పాట. ఎంత బాగుందంటే పాటలోకి ప్రవేశించేసేట జనం అంతా. పాట అంత బాగుంది. సడన్గా పాట ఆగిపోయింది. మంది పెళ్లి కూతురు, పిల్లాడు పెళ్లి కొడుకు కనపడలేదు. పాట ఆగిపోయి వీళ్ళందరికీ స్పృహ వచ్చేసరికి పాట లేదు, పిల్లాడు లేడు. పెళ్లి కుమారుడు లేడు, నీళ్ళల్లో పడలేదు, నా ఎదురుగుండానే ఉన్నాడు, ఇద్దరం పాట వింటున్నావు, ఎలా మాయమైపోయాడో తెలియదు అంటుంది పిల్ల. మంత్రవేత్తలంతా పల్లకి బయట కూర్చునున్న వాళ్ళంతా అసలు వాడు పల్లకిలోంచి బయటికే రాలా, నీళ్ళల్లో పడలా. వీళ్ళేమనుకున్నారు పెద్దవాళ్ళంతా, ఈ సంగీతపు దీంట్లో పడి చూసుకోలేదు, ఏ ఒత్తుగిలాడో గోదాట్లో పడిపోయాడు అనుకున్నారు. ఇక తెల్లవారింది, లబో దిబో పెళ్లి వాళ్ళంతా ఏడ్చి మొత్తుకున్నారు. గోదారంతా వెతికి వేదులు పెట్టారు. లేడు, అయిపోజా లేడు. పెళ్లి నాటి రాత్రే పిల్లవాడు మాయమైపోయాడు. ఏం చేస్తారు? ఆ రోజు చనిపోయాడని భావించి 9వ రోజు నుంచి కర్మలు చేశారు. ఏటా తద్దినాలు పెట్టారు. అలా ఎన్ని సంవత్సరాలు? కోడల్ని తమతోటే తెచ్చుకున్నారు. పిల్ల జుట్టు తీల, ఆ కాలంలో ఏమిటి తల వెంట్రుకలు తీసేసేవాళ్ళు కదా, ఏమంటారు జుట్టు తీసేయటం, విధవకి జుట్టు తీసేసేవాళ్ళు. 11 సంవత్సరాలు అయింది. అబ్బా. అయితే 7-8 ఏట, 8 ఏళ్ళు 7 ఏళ్ళు అయిన తర్వాత, 7-8 సంవత్సరాల తర్వాత చుట్టాలు ఎవరో, మేము దీనికి వెళ్ళినప్పుడు, శ్రీరంగం వెళ్ళినప్పుడు తీర్థంలో అక్కడ కావేరిలో స్నానం చేసి కనపడ్డాడు రామలింగం, మేము చూసామని ఒకళ్ళు. ఇట్లా 5-6 చోట్ల తీర్థాల్లో రామలింగం కనపడ్డాడు, చేయెత్తు మనిషి అయ్యాడు. మేము నీళ్ళలో నుంచి బయటకు వచ్చి, మేము నీళ్ళలో ఉన్నప్పుడు కనపడ్డాడు, మేము బయటకు వచ్చేసరికి కనిపించలా, కానీ మేము చూసాం, చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళం కదా అని చెప్తూ వచ్చారు. వీళ్ళకి ఇంకా ఆశ, ఏదో ఒకనాడు పిల్లాడు వచ్చేస్తాడేమో, వచ్చాడని ఒక ఆశగా ఉండేది. అయితే ఇట్లా జరుగుతూ ఉంది. 11 సంవత్సరాల తర్వాత 11 ఏళ్ళకి ఒకనాటి రాత్రి వాళ్ళ నాన్న పడుకున్నాక నిద్రలేసారు కదా, తల కింద పసుపచ్చటి గుడ్డలో మూట కట్టిన డబ్బులు కనపడ్డాయి ఆయనకి. ఆయన తెల్లబోయాడు, ఈ డబ్బు ఎవరు పెట్టారో తెలియలే. సరే దొడ్లో ఒక చోట గుంట తీసి పాతి పెట్టాడు. పిల్లాడు తద్దిన రోజున జరిగింది అది. మళ్ళీ కొన్నాళ్ళకి ఏవో నగలు వచ్చి తల కింద ఉన్నాయి. మళ్ళా పట్టుకెళ్ళి దొడ్లో పెట్టేశాడు. అవి వాడితే ఏమవుతుందో తెలియదు కదా. 3-4 సార్లు అట్లా డబ్బులు వచ్చినాయి వాళ్ళ ఇంటికి, ఎక్కడా పెట్ల. ప్రతిసారి తండ్రి తల కింద దిండు కిందే ఉండేవి అవి. అయితే ఒకనాడు తల్లి తండ్రి ఉన్నారు, ఇంకా ఎవరో ఒకళ్ళిద్దరు చుట్టాలు ఉన్నారు. తలుపు మోగింది, తలుపు కొట్టేశారు కల్లా. ఎందుకో తల్లికి రామలింగం వచ్చాడు అనిపించింది. తీరా చూస్తే నిజంగానే రామలింగం వచ్చాడు, కొడుకే లోపలికి వచ్చాడు. తల్లి ఏడ్చిందో విపరీతంగా ఏడ్చింది. అక్కడి నుంచి తండ్రి ఆశ్చర్యపోయాడు, ఏమిట్రా నాయన ఎక్కడున్నామంటే, ఏమీ చెప్పడు, అతనికి అప్పు సప్పు తెలీదు, నేను మీతోనే ఉన్నానుగా అంటాడు. ఇంతలో ఏమైంది, సరే అన్నం తినని తల్లి ఏం చేసింది, అన్నం పెట్టడానికి తీసుకెళ్ళింది. అన్నం తిన్నారు అంతా. వచ్చి కూర్చుని మాట్లాడదాం అనుకునేసరికి పక్కన గది తలుపు ఢామని మూసుకుపోయిన ఉన్నట్టుండి ఆ గదిలో నుంచి ఒక శబ్దం వినపడింది. మీ అబ్బాయి నాతోటే ఉన్నాడు, నేనే తీసుకెళ్ళాను. ఇన్ని సంవత్సరాలుగా నాతోటే ఉన్నాడు, అతను ఎక్కడున్నాడో అతను ఎరగడు, ఎన్ని చోట్లకో తిప్పాను, నా మనసు తీరేదాకా నాతోనే ఉంచుకుంటా. 12 ఏళ్ళు నా శాపం, 12 ఏళ్ల పాటు నాతోటే ఉంటాడు. ఇంకొక సంవత్సరం ఉంది, అప్పటిదాకా మీ కోడల్ని కాపురానికి తీసుకురావద్దు. మీకు ఇంతకాలంగా వస్తున్నటువంటి డబ్బు నగలు నేను ఇచ్చినవే, ఇంకా ఇస్తా. ఈ ఏడాది పాటు మీరు ఇంకా అతన్ని ఏమీ కదపద్దు, అడగద్దు, మీ కోడల్ని తేబోకండి. 12 ఏళ్ల తర్వాత అతనే వచ్చేస్తాడు అని చెప్పి, మీరేమీ కంగారు పడద్దు, కళవళ్ళపడద్దు, బాధపడద్దు అని చెప్పింది. తలుపులు తెరుచుకునే రామలింగం ఠకీమని మాయమైపోయాడు, అక్కడ లేడు. తర్వాత ఎంత డబ్బో వచ్చింది వీళ్ళింటికి, ఎంతకాలమో. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క జీవిత చరిత్ర ఉంటుంది. జీవితం మీద భ్రమ తీరని వాళ్ళు కొంతమంది ఉంటారు.
వివాహం మీద భ్రమ తీరని వాళ్ళు, సంతానం మీద భ్రమ తీరని వాళ్ళు, తాము ఎవరింట్లో పుట్టామో ఆ ఇంటి మీద భ్రమ తీరని వాళ్ళు, కోరిక తీర్చుకోలేకపోయిన వారు, తీర్చుకోలేకపోయిన వాళ్ళు, వదల్లేని వాళ్ళు, వాళ్ళు ఇట్లా గ్రహాల రూపంలో తిరుగుతూ ఉంటారని చెప్తారు. ఈ అమ్మాయి వీళ్ళకి చెప్పిన మాటల్లో వృత్తాంతం ఏంటంటే, ఈవిడ ఒక రాజుల పిల్ల, 25 ఏళ్ళు వచ్చిన పెళ్ళవల, పెళ్లి మీద భ్రమ తీరల. ఓహోహో, భ్రమ తీరలేదు. ఆ చనిపోయేసరికల్లా కోడేరులో కాల్చేశారు, ఈ శవదహనం చేశారు. వీళ్ళు ఎక్కడైతే పడవలు ఎక్కారో దాని పక్కనే శ్మశానం ఉంది. కోడేట్లో అని రాస్తారు. ఆ కోడేరు పక్కన శ్మశానం ఉంది. ఆ శ్మశానంలో తిరుగుతున్నటువంటి ఈవిడికి ఈ పెళ్లి కొడుకు స్వరూపంలో ఉన్నాడు, చూసావా? పెళ్లి కొడుకు అందంగా ఉన్నాడు, అతను నచ్చాడు. ఓహో, అందుకు తీసుకుపోయింది. ఆ తర్వాత సంవత్సరం అంతా డబ్బులు వస్తూనే ఉన్నాయి వాళ్ళకి. ఆయన ఎంత ఆస్తిపరుడయ్యాడో. తర్వాత దాచిపెట్టలే ఆయన. సంవత్సరము తిరిగాక ఒకనాడు వచ్చేసాడు రామలింగం. 12 ఏళ్ళు అయిపోయినాయి. 12 ఏళ్ళు అయిపోయినాయి, వచ్చేసాడు. కానీ ఎవరైతే తనని తీసుకెళ్లారో వాళ్ళతో ఉన్న వృత్తాంతం ఏది అతనికి జ్ఞాపకం లేదు. ఇంత డబ్బు వచ్చేటువంటి వృత్తాంతం ఏం జరిగిందో, తను ఎవరితోటి ప్రపంచం అంతా తిరిగాడో అసలు గుర్తే లేదు. అతను ఎన్ని చోట్లకి తిప్పిందో అమ్మాయి. ఆమెకున్న శక్తి అది. ఆమె భ్రమ తీరిపోయాక, ఆ వివాహము భ్రమ ఒకళ్ళతోటి కలిసి ఉండటం అది తీరిపోయాక వదిలిపెట్టేసింది. అన్ని గ్రహాలు ఇలా వదలవు అని చెప్తారు. కొంతమంది ఇలా వదిలిపెడతారు, మంచిదయ్యం. ఒక్కొక్కళ్ళు వదలరు. వదలకుండా వీళ్ళని తమతోటి తీసుకెళ్ళిపోవాలని భావించే వాళ్ళు ఉంటారు. శరీరాన్ని వదిలింపించేసి ఆత్మను తీసుకుపోవాలని, అదొక భ్రమతోటి అన్నమాట. ఈ భ్రమ, ఇది కామిని ఈ కథ పేరు. ఆ కోరిక తీరటం కోసం ఈ 12 ఏళ్ళు ఈ బ్రాహ్మణ కుర్రవాడిని తనతో పాటే ఉంచుకుంది. ఈ 12 ఏళ్ల తర్వాత అప్పుడు పెళ్ళని కాపురానికి తీసుకొచ్చారు. చాలా మంచిదయ్యం రమ్మగారు. ఏమి ట్విస్టులు లేవు. కానీ అదే రైట్ రమ్మగారు. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మా చిన్నప్పుడు మాకు తెలిసినంత వరకు కథలు చెప్పేటప్పుడు అండి, దెయ్యాల కథలని, రాజులు, మంత్రాలు, మాయలు, ఇలాంటి కథలు చెప్పేవారు విన్నట్టు నాకు గుర్తుంది. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే, అలా భయపెట్టే కథలు చెప్పకూడదు, పిల్లలకి చెప్పేటప్పుడు చక్కగా సాఫ్ట్ స్టోరీస్ చెప్పాలి, మంచి నీతి కథలు చెప్పాలి, ఇలాంటివి చెప్తున్నారు. మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? దయ్యాల కథలు చెప్పకూడదంటే, దయ్యాలు లేవా ఇప్పుడు ప్రపంచంలో? మనం టీవీ పెడితే ఇంగ్లీష్ సినిమాలు పిల్లలు హ్యారీ పాటర్ విపరీతంగా చూసారా? అసలు మా పిల్లలైతే డైలాగ్స్తో సహా చెప్తారు జయ. హ్యారీ పాటర్ అంతా మాయ మంత్రం ఏమిటో, ఇంతే బుడ్డ పిల్లాడు, ఓ పుల్ల పెట్టుకుని వాడు ఇడితిప్పి ఏమిటో చేస్తాడు. అటు పెరిగి పెద్ద వరకు సిరీస్లు మమ్మీ అంటారు. మా అబ్బాయి, మా పెద్దవాడు 2-3 ఏళ్ల వయసు నుంచి మమ్మీ, వాడు ఫస్ట్ చూసిన థియేటర్లో సినిమా మమ్మీనే. చాలా ఇంట్రెస్టింగ్గా చూసారు. తర్వాత ఎప్పుడు వచ్చినా పెట్టుకునేవాడు. జుమాంజీ లాంటివి చూస్తున్నారు. జుమాంజీ సినిమా కూడా 4-5 ఏళ్ల పిల్లలు చూసేస్తారు. జుమాంజీలో ఎన్నున్నాయి అవన్నీ మనం చూపించేస్తున్నాం కదా. మనం దయ్యాలు లేవు, భూతాలు లేవు, దేవుడు లేడు, ఇంకేదో లేదు, మనం లేదని చెప్తాం. నువ్వు ఏ సినిమా పెట్టినా అదే చూపిస్తారు, అవునా కాదా? మరి వాళ్ళందరూ చెప్పే అనిమల్స్ దాంట్లో కూడా అసలు ఎందుకు మీరు యానిమల్ ప్లానెట్ చూపిస్తామా? పులి పరిగెడుతూ ఒక వేటాడుతూ ఉంటుంది, లేడీని పట్టుకుంటుంది. ఓ మగ సింహం 6-7 ఆడ సింహాలు ఓ దున్నపోతని కార్నర్ చేయటము, దాని మీద పడి చంపటం, చాలా ఆసక్తిగా అదే పనిగా చూస్తూ ఉంటారు పిల్లలు. అప్పుడేం భయం కొలపట్ల వాళ్ళకి? కొలుపుతూనే ఉంది, భయం కొలుపుతూనే ఉంది. కాబట్టి దయ్యాల కథలు శుభ్రంగా ధారాళంగా చెప్పచ్చు, భయపట్టేటట్టుగా చెప్పద్దు అంతే. మా చిన్నప్పుడైతే మాకు మెడ్రాస్ బావగారని ఉండేవారు. మా రెండో బావగారు అన్నయ్య, మా రెండో అక్కయ్య బావగారు అనమాట. మేము మెడ్రాస్ బావగారు అనేవాళ్ళం. ఎంత బాగా కథలు చెప్పేవారంటే, అసలు ఆయన సస్పెన్స్ కథలు చెప్తే అసలు మామూలు సస్పెన్స్ కాదు, ఇలా ఒంటి మీద హెయిర్స్ నుంచునేవన్నమాట. అసలు ఇంకా ఆయన వదిలిపెట్టేవాళ్ళం కాదు. సినిమాలు చాలా అద్భుతంగా కథలు చెప్పేవారు. ఎంత బాగుండేదో ఆయన చెప్పే కథ. ఆయన సస్పెన్స్ కథల కోసం ఒక్కొక్కసారి అయితే ఈ సమ్మర్లో ఒక కథ మొదలుపెట్టి నెక్స్ట్ సమ్మర్లో ఫినిష్ చేసేవారు. ఓ మై గాడ్, ఆయన వెళ్ళిపోయేవారు, మేము చచ్చిపోయేవాళ్ళం. ఆ కథ ఏమై ఉంటుంది, అదా ఇదా అని. ఇప్పుడు మేము బాహుబలిని ఎందుకు చంపే టైపులో మా చిన్నప్పుడు ఉండేది. అట్లా వచ్చేసాం. అసలు బావగారు వస్తారా రారా నెక్స్ట్ ఇయర్ అని చాలా ఈగర్గా వెయిట్ చేసి, ఇక ఆయన కోసం ఎన్ని పనులు చేసేసేవాళ్ళము. తొందరగా లేవాలంటే తొందరగా లేచేసి, స్నానాలు చేసేళ్తే చేసేసి, ఉన్న గుంపంతా బ్రహ్మాండంగా చెప్పారు. మాకంటే బావగారు పిల్లలందరికీ పెద్ద నాన్న అలా అవుతారు కదా, రెడీగా కూర్చునేవాళ్ళం. ఇప్పుడు నాకు అప్పటికి 9-8 ఏళ్ళు ఉన్నాయనుకో, నాకంటే బుడ్డ పిల్లలు బోల్డ్ మంది ఉన్నారు ఇంట్లో, పెద్దాళ్ళు ఉన్నారు, చిటి పిల్లలు కూడా ఉన్నారు. అందరూ వినేవారు. 3-4 ఏళ్ళప్పటి నుంచి
అందరూ వాళ్ళ నర్వులు తెచ్చుకుని చూస్తూ కూర్చుని వింటమేను అనమాట. వినేవాళ్ళం, మాకేం భయాలు వేసేవి కాదు. మాదంతా పల్లెటూరు, మా ఇంటి ఎదురుకుండా చెరువు, ఏమీ భయాలేవు అసలు. మా ఊరికి వెళ్ళాలంటే తెలుసా, శ్మశానాన్ని దాటి వెళ్ళాలి ఊళ్ళోకి. అలాగే నడుచుకుంటూ పోయేవాళ్ళం. లైట్లు లేవు, పాడలేవు. ఇప్పుడు కూడా లేవనుకుంటా లైట్లు. మరి భయాలు ఏముంటాయి, మనం చెప్తుంటే భయం ఉండదు. భయం లేకుండా దయ్యాల కథలు చెప్పచ్చు. నా దగ్గర ఒక కథ ఉంది, నేను చెప్తాను. చెప్పండి రమ్మగారు. మీరు ఇప్పుడు ఇది స్టార్ట్. దయ్యం అంటే అదేదో విచిత్రమైన పదార్థం ఏం కాదు. మన చుట్టూతా గాల్లో మనకి కనపడనివి చాలా ఉంటాయి. వాటితోటి మనకేం ప్రాబ్లం లేదు. మనం వాటిని లాగి పీకి చేయకూడదు. వాటిని పోనిస్తే మన దారిని మనం ఉంటాం. ఇప్పుడు మనం ఉన్నాము, గాలి ఉందో లేదో మనకు కనపడుతుందా? ఎలా తెలుస్తుంది మనకి? స్పర్శ వల్ల అది గాలి తెలుస్తుంది, చల్లదనం తెలుస్తుంది, లేదా వేడిదనం తెలుస్తుంది. గాలి ఎలా తెలియదో అలాగే మన చుట్టూతా ఏముందో, మన ఇద్దరి మధ్యలో ఎవరైనా నుంచున్నారేమో కూడా మనకు తెలియదు. నుంచోవచ్చు, ఏం కాదు. దానివల్ల భయపడకూడదు అంతే. ఇప్పుడు మనం ఎలా ఉన్నామో మిగిలిన ప్రాణులు కూడా మన కెమెరామెన్లు వెనక్కి ముందుకి చూసుకుంటున్నారండి. వెతుకుంటున్నారు, ఏమైనా ఉన్నాయేమో వెతుకుతారు. మరి అంటే వెతకక్కర్లేదు, వాటిని ఉండనివ్వచ్చు. ఒక కథ చెప్తాను చూడండి. అంటే ఇప్పటిదాకా చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఫస్ట్ కథే ఇది స్టార్ట్ చేయండి. మరి 4-5 ఏళ్ళ పిల్లలు కాకుండా ఒక 7-8 ఏళ్ల పిల్లలకి. అమ్మయ్య, నా కూతురు ఎలిజిబుల్. చెప్పండి రమ్మగారు. అయితే ఒక పల్లెటూరులో ఒక రైతు, ఒక కొడుకు, భార్యాభర్త కొడుకు ఉన్నారు. అతను రైతు, పిల్లవాడు కూడా ఒక 16-18 ఏళ్ల వాడు. కొంచెం ఇద్దరు దృఢంగా బలంగా ఉండేవాళ్ళు. పల్లెటూరు వాళ్ళు శుభ్రంగా తిని చక్కగా పని చేసుకుంటే బలంగానే ఉంటారు. అయితే వాళ్ళకి 2 ఎడ్లు ఉండేవట. 2 ఎడ్లు ఉంటే ఈ 2 ఎడ్లలో ఒక ఎద్దు కాస్త పెద్దదైపోయి వృద్ధాప్యం వల్ల దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకో ఎద్దు కొనుక్కోవాలంటే ఏమనుకున్నారంటే, ఆ ఊళ్ళలో అప్పట్లో ఆదివారాలు సంతలు ఉండేవి. గొడ్ల సంతలు కూడా సండేసే. అయితే ఈ సంతకి వెళ్ళడానికి వాళ్ళ ఆవిడ ఏం చేసిందంటే 3 సజ్జపిండితోటి 3 రొట్టెలు ఒత్తి మూట కట్టి ఇచ్చింది. అప్పట్లో తిల్లేమిటి, మనలాగా ఇన్ని పిజ్జాలు బర్గర్లు ఉన్నాయేమిటి, సజ్జలో కొర్రలో ఏవో పెట్టి రొట్టెలు చేసుకునేవాళ్ళు. పెద్ద పెద్ద రొట్టెలు, సజ్జ రొట్టెలకి కొద్దిగా నూనె రాస్తే బాగుంటాయి. ట్రై చేయండి మీరు ఎవరైనా సజ్జపిండి వాడేటట్టయితే. నెక్స్ట్ వీడియోలో సజ్జపిండి రెసిపీ చెప్తాను, ఒక టాపిక్. ఓకే. అయితే ఈ సజ్జ రొట్టెలు 3 మూట కట్టింది. పిల్లాడు తండ్రి ఇద్దరు కలిసి ఎద్దును చూడడానికి పోయారు. ఒక బజార్ ఎక్కడికో వెళ్ళారు, సంతలోకి బేరం ఆడుకున్నారు. ఓ ఎద్దును తెచ్చుకున్నారు. చక్క బలంగా బాగుంది. చిన్నదనమాట. వీళ్ళ దగ్గర ఉన్న ఆల్రెడీ ఉన్న ఎద్దు ఒక 7-8 ఏళ్ళది, ఓ 10 ఏళ్ళది. వీళ్ళు తెచ్చుకున్నది 5-6 ఏళ్ళ కొంచెం లేత ఎద్దును తెచ్చారు. తీసుకొస్తున్నారు. వస్తుంటే ఏమైందంటే, ఈ పక్క ఊరికి కదా వీళ్ళు వెళ్ళింది. ఆ ఊరి వాళ్ళు ఏమన్నారంటే, అరే ఆ పక్క దిగుడు బావిలో ఏవో ఉన్నాయిరా, అటు వెళ్ళబాకండి, చెరువు పక్క నుంచి వెళ్ళండి అన్నారు. తీరా వీళ్ళు చెరువు పక్కకి వెళ్ళేసరికల్లా అక్కడ ఒక నక్క కనపడింది వాళ్ళకి. ఆ నక్కను చూసేసరికల్లా ఎద్దు బెదిరి అది రానని మొరాయించింది అనమాట. ముందుకు రానంటుంది. అతను తల విసిరేస్తుంది. కొత్త కదా, వీళ్ళ మొహాలు కొత్త, ఎడ్లు కొత్త వాళ్ళని బెదిరిస్తూ ఉంటాయి. వీళ్ళు ఏం చేశారు, సరే ఏదో కాస్త దాన్ని గడ్డి మేపి, ఇటువైపు వెళ్ళొద్దు, దిగుడు బావి ఉంటే ఉందిలే, మన దారిని మనం వెళ్దామని ఈ ఎద్దును తోలుకుని దిగుడు బావి వైపు వెళ్ళారు. దిగుడు బావి వైపు అయితే అది కొంచెం పాత బావి. అక్కడ దాకా వెళ్ళేసరికి బాగా ఎండెక్కేసరికల్లా వీళ్ళిద్దరు ఏం చేశారు, ఆ ఎదురుని దిగుడు బావి చుట్టుపక్కల ఏవో బావులు ఉన్నాయంటే చుట్టుపక్కల తప్పకుండా చెట్లు ఉంటాయి. నీటి ఈవక ఉన్న చోట చెట్లు ఉంటాయి కదా, ఓ చెట్టు కింద ఎద్దును కట్టేశారు. దానికి 2 పచ్చగడ్డి పరకలు వేశారు. వీళ్ళు ఏం చేశారు, తెచ్చుకున్న మూట తీశారు తినడానికి. నీళ్లు లేవు. అటు ఇటు చూస్తే ఈ దిగుడు బావి ఒకటి ఉంది కదా, సరే ఇందులో నీళ్లు ఉన్నాయి లేదో చూద్దామని బావి దాకా పోయారు. బావి దాకా వెళ్ళేసరికల్లా ఏమైంది, బావిలోకి తొంగి చూశారు. వీళ్ళకి పెద్దగా కనపడలే, నీళ్ళేవో ఉన్నాయి. నాన్న నేను దిగి తీస్తాను ఉండన్నాడు కొడుకు. అంటే నాన్న అన్నాడు, నువ్వెందుకురా, నువ్వు మోటిప్పు, నేను దిగుతాలే అన్నాడు. ఇద్దరు నువ్వంటే నువ్వు, నేను దిగుతానని మాట్లాడుకున్నారు. ఈ బావి లోపలట ఒక 3 దయ్యాలు ఉన్నాయట. ఎప్పటి నుంచో ఉంటున్నాయి. అది తమ వైపుకి వచ్చిన వాళ్ళని బెదిరిస్తున్నాయి అన్నమాట. రానివ్వవు. తమ ప్లేస్ అంటే వాళ్ళు ఒక చోట ఉంటున్నారు, ఆ ప్లేస్లోకి ఇంకోళ్ళని రానివ్వవు. అవి మామూలుగా మనుషులు వచ్చినప్పుడు వాళ్ళకి భయపెట్టి వాళ్ళని బెదిరించి అక్కడి నుంచి తోలేసేవి. వీళ్ళిద్దరూ వీళ్ళ గోళంలో వీళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు. ఇక్కడ ఏవో ఉన్నాయన్న ఊహ కూడా వాళ్ళకి లేదు. సరే ఏమైంది, దిగారు నీళ్ళలోకి ఇద్దరు. చూద్దాం, దిగుడు బావి కిందకి దిగటం సరదాగా ఉంటుంది. దిగుడు బావి అంటే పెద్ద నుయ్యుండి లోపలికి రౌండ్గా ఇలా మెట్లు ఉంటాయన్నమాట. ఇలా గుండ్రంగా నడుస్తూ మనం కిందకి దిగి వెళ్ళిపోవచ్చు. ఈ బావిలోకి దిగారు. దిగిన తర్వాత ఏమైంది, చూస్తున్నాయి దయ్యాలు. వీళ్ళకి ఏమిటి బెదురు గిదురు ఏమీ లేదు, బాగానే దిగుతున్నారు, దిగనే చూద్దాం అనుకున్నాయి 3. వీళ్ళు లోపలికి దిగారు. ఇది వీడు ఏం చేశాడంటే, ఈ మన సొరకాయ బుర్ర ఉంటుంది, అంటే ఎప్పుడప్పట్లో నీళ్ళు పట్టుకెళ్ళడానికి మనలాగా ప్లాస్టిక్ బాటిల్స్ అవి వాడేవాళ్ళు కాదు కదా. సొరకాయలని, ఎండిపోయిన సొరకాయని వాడుకునేవాళ్ళు. అది ఎలా చేయాలో ఇంకో వీడియోలో చెప్తాను. అయితే ఈ సొరకాయ బుర్రని వంచి నీళ్లు తీసాడు. నీళ్ళు తీసుకుని ఏం లేదు, దిగారు, వాళ్ళ దారిని వాళ్ళు ఎక్కేశారు. ఈ దయ్యాలు అనుకునే, వీడు నీళ్లు తాగేటప్పుడు చెప్దాం వీడి పని.
ప్రస్తుతం భయపడే వాళ్ళనే భయపడతాయి ఏవైనా. అవును. ఇప్పుడు మనం ఒక చోటకి వెళ్ళాము, ఎక్కడైనా ఏదైనా కనపడుతుందేమో అని భయపడుతుంటే ఏదైనా కనపడుతుంది నిజంగానే. మన దారిని మనం వెళ్ళి మన దారిని మనం వస్తే మన ఏవి భయపెట్టవు. సరే చూస్తున్నాయి అవి. పైకి వెళ్ళాక ఏమైంది, పైకి ఎక్కి కూర్చున్నారు. బావి గట్టు మీద మోటోడు తీసాడు. మోటోడు తీసి అందులో 3 రొట్టెలు ఉన్నాయి కదా, నాన్న నాకు ఆకలేట్లేదు, ఒకదాన్ని నేను తింటాను, రెండింటిని నువ్వు తినన్నాడు కొడుకు. చెప్పాడు. చెప్పేసరికల్లా నాకెందుకు రా 2, నువ్వు చిన్నపిల్లాడివి, నువ్వు ఈజీగా తినేస్తావు, 2 నువ్వు తినేసే, ఒకటి నేను తింటాను అన్నాడు నాన్న. అనేసరికి కింద ఉన్న వాటికి వీళ్ళు ఏవో తింటున్నారని వాటికి అర్థం కాల. అమ్మ నాయనో, వీళ్ళకి భయం లేదు, భక్తి లేదు, సరికదా, రెండింటిని ఒకటి తింటాట, ఒకదాన్ని ఇంకోటి తింటాట. సత్యాన్ రా దేవుడా, వీళ్ళు కానీ తింటారో ఏమిటో మన్ని ఏం చేయటం చూస్తుంటే వీళ్ళు ఏం చేశారు, వాళ్ళిద్దరు రొట్టెలు చేతులు కదులుతున్నాయి, వీళ్ళు కింద నుంచి చూస్తున్నాయి, వీరు 3 దిగుడు బావిలో ఉన్నాయి. కింద నుంచి చూస్తుంటే వాళ్ళ చేతులు కదలికలు వీటికి ఎలా కనపడుతున్నాయి అంటే వాళ్ళిద్దరూ వాదించుకుంటున్నట్టే తెలుస్తుంది, కానీ ఈ రొట్టెలు తుంచుతున్నట్టుగా అర్థం కాలేదన్నమాట. ఈ రొట్టెలు నువ్వు కాదు నాన్న, నువ్వు తినమన్నా కదా నాన్న అని మాట్లాడుకుంటే వీళ్ళిద్దరూ వంతులేసుకుంటున్నారని ఆ 3 పరిగెత్తుకుంటూ పైకి వచ్చేసినాయి. బాబు మీ పుణ్యం ఉంటుంది, మమ్మల్ని తినకండి ఆయన అనేసరికల్లా వీళ్ళకి వెంటనే పిల్లాడు తెలివైన వాడు అనమాట. కాస్త వాడికి స్ట్రైక్ అయింది, ఇవేదో విచిత్రంగా చెప్తున్నాయని. ఎందుకు తినద్దు, మేము తినకపోతే మాకు పొట్టెట్లు అన్నట్టు ఆకలిస్తుంది మాకన్నాడు. అనేసరికి కాదు బాబు, నువ్వు ఏ పని అడిగితే ఆ పని చేస్తానరా నాయన, నీలాంటి వాళ్ళని మేము ఎక్కడా చూడలేదు, మీకు ఇంత ధైర్యం ఏమిటి, మీరు ఏం చేయమంటే అది చేస్తాం అనగానే నాన్న కొడుకు కన్ను కొట్టుకున్నారు ఒకళ్ళకొకళ్ళు. ఓహో ఇది బాగానే ఉంది, ఈ 3 దయ్యాలు ఉన్నాయి, బాగా పనిచేస్తాయని సజ్జ రొట్టెలు తినేసి మంచినీళ్ళు తాగేసి ఎద్దును తోలుకు రండి అని ఆ 3టికి చెప్పాయి. ఇవేం చేస్తాయి, చచ్చినట్టు ఎద్దును తోలుకుని బయలుదేరినాయి. మధ్యదారిలో అక్కడ గడ్డి కోసుకురా, ఇక్కడ కర్ర తీసుకురా, అక్కడ మోపు తీసుకురా అని ఆ 3 చేత నానా వస్తువులు మోయించుకొచ్చారు ఇంటికి. మోయించుకొచ్చి అక్కడి నుంచి ఎడ్లున్నాయి వీళ్ళ దగ్గర 2, దొడ్డి వాకిలి అంతా బాగు చేయాలి, వీళ్ళు వ్యవసాయ పనులు చేసుకుంటారు. వ్యవసాయం చేయాలంటే ఎన్ని పనులు, అవును, మొత్తం పనులన్నీ ఇప్పుడు ఇదివరకు 2 చేసేవాళ్ళు ఇప్పుడు 5 చేస్తున్నారు. ముందు ఇద్దరికి ఈజీగా ఉంది. కొద్ది రోజులు గడిచినాయి. అయితే ఇంతలో ఏమైందట, నెల మారిందా, మళ్ళీ అమావాస్య వచ్చిందనమాట. అమావాస్య వచ్చేసరికల్లా ఈ 3 ఈ దయ్యాలకి ఒక దయ్యం ఫ్రెండ్ ఎక్కడో ఉంది, అది ఎక్కడో చింత చెట్టు మీద ఉంటుంది. వీళ్ళని చూద్దామని చుట్టపు చూపుగా దిగుడు బావి దగ్గరకు వచ్చింది. బావి దగ్గర 3 మంది జనాలు ఉన్నారు. దయ్యాలు లేవని తెలిసింది, జనాలందరూ ఊళ్ళో జనాలంతా దిగుడు బావి దగ్గర చేరుతున్నారు. ఇదేమిటి వీళ్ళు ఏమైపోయారని వంగి చూస్తే ఎవరు లేరు అక్కడ. ఏమైపోయినాయి అని అటు ఇటు వెతికి ఆ చెట్ల మీద ఉన్న చిలకల్ని అడిగింది, ఏమైంది, వీళ్ళు 3 ఉండాలి కదా అంటే, ఎవరో ఒక రైతు కొడుకు ఎద్దును తోలుకొచ్చారు, మీ వాళ్ళు 3 వాళ్ళతో పడిపోయారు, ఎందుకు పోయారో నాకు తెలియదు అంది చిలక. సరే అక్కడి నుంచి వీడు ఈ కొత్తగా వచ్చిన దయ్యం, కొత్త దయ్యం నాన్న కొడుకు ఎద్దు ఈ కాంబినేషన్లో వెతుక్కుంటూ వచ్చి వీళ్ళ దగ్గర చూసేసరికల్లా ఈ గొడ్ల సావిట్లో ఓ మూల కూర్చుని ఉన్నాయి 3 దయ్యాలు. లోపల 2 ఎడ్లున్నాయి, ఓ 3-4 గేదెలు, దోళ్ళ గేదెలు ఉన్నాయి, ఓ మూల కూర్చుంటే ఈ కొత్తది ఇదేమిటి మీ తుంపదగా భయపెట్టాలి జనాల్ని, అది మానేసి వీడి దగ్గర కూర్చుని ఈ పని చేయటం ఏమిటి, ఈ గొడ్డ సావిట్లో కూర్చోటండి, చక్క దిగుడు బావులో కింగుల్లాగా ఉండకుండా ఇక్కడికి వచ్చారు మీరు, నేను చెప్తాను ఉండండి మీ సంగతి అంటే వాళ్ళు వలవలా ఏడ్చి మేమేం చేయము, ఇలా ఇరుక్కున్నాము, ఇలా వాళ్ళు తినేస్తామన్నారు, భయపడి ఇరుక్కున్నాము అంటే నేనే వాళ్ళ సంగతి చెప్తాను, మీరు ధైర్యంగా ఉండండి, చూసుకోండి వీళ్ళ సంగతి చెప్తానన్నాడు. సరే వీళ్ళు 4 రెడీగా ఉన్నారు రైతు కొడుకు రావడం కోసం. ఇంతలో ఏమైంది, కొంచెం చీకటి పడుతుంది, రైతు కొడుకు ఇంటికి వచ్చేసారు. సాయంకాలం తినే పదార్థాలు ఇవ్వ చిన్న కరకరలు తిన్నాక, ఒరే అబ్బాయి ఈ కొత్తది బాగా వాతం వచ్చేసిందిరా, దీని సంగతి చెప్తాను నేను, నువ్వు కర్ర కాల్చి పట్టుకురా అని చెప్పాడు. వాళ్ళ ఉద్దేశం ఏమిటి, ఎద్దు ఉంది కదా వీళ్ళ దగ్గర, ఎద్దుకి వాతం చేసింది. అంతకుముందు అది పక్క రామాపురంలో ఉండేది, ఇప్పుడు వీళ్ళ ఊరికి ఇష్టాపురం వచ్చింది, ఈ ఊరు నీళ్లు దాని కొత్త చేసినాయి, గడ్డి కూడా కొత్తది వేసినప్పుడు ఎద్దుకి వాతం చేసింది. ఏం చేస్తారు వాళ్ళు, కర్రు కాల్చి వాత పెడతారు సీటు మీద, వాత పెడితే వాతం తగ్గుతుందన్నమాట. పాతకాలపు ఇవి అంటే చురకలేయటం వల్ల మీరు అవి చూసుంటారు, మనుషులకు చురకలేస్తుంటారు, అలా వాతం పోతుంది కాబట్టి కర్రు కాల్చి తీసుకురా, ఈ కొత్త దాని సంగతి చూస్తానన్నాడు. అనేసరికల్లా కొత్తది ఠారు మంది దానికి ఉండే, ఊరిన అయినా వీడు నాకు కూడా వాత పెట్టేలాగా ఉన్నాడు, నా వల్ల కాదు వాతలు గీతలు నేను తెలియదు, అదేదో పని చేయటమే హాయ్ అని అనుకుని గబగబా బాబాబు నన్నేం చేయబోక, వాత గీత నేను పడలేను, వీళ్ళ 3తో పాటు నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేస్తా, ఇక్కడే ఉంది అని చెప్పి ఈయన కొంచెం ఆశ్చర్యం వేసి తట్టిందనమాట ఏం జరిగింది అని. సరే వీళ్ళు ఎద్దుకి వాత పెట్టేసి ఎద్దుకు వాత పెట్టి ఈ 4టిని చక్కగా లైన్లో పెట్టుకుని 4 ఎకరాల సాగు హ్యాపీగా చేసేసుకున్నారు. దయ్యాలని కథల్ని ఇలా చెప్పుకోవాలి, ఇలా నవ్వుతూ దాన్ని భయపెట్టి వచ్చింది దిగింది అన్నామంటే భయం వేస్తుంది. దేన్నైనా మనిషి
తన అదుపులోకి తీసుకోగలడు. ఎస్. ఒకటి మొదటిది మనిషికి తన మనసు అదుపులో ఉండాలి. అంటే భయం వేయకూడదు, ధైర్యంగా ఉండాలి. వీడు దేన్నైనా హ్యాండిల్ చేయగలుగుతాడు. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ప్యానిక్ అయిపోకుండా ఉండటం కోసమే ఇలాంటి కథలు చెప్పబడతాయి. చాలా బాగుంది రమ్మగారు. ఏదో ఒకటి వచ్చింది ఆత్మ, అది ఇలా వంకర టిక్కరగా ఉంది. దయ్యాలు మన కథలో ఎలాంటి బొమ్మలు వేస్తాయి? తెల్లగా తోకిలా పొడుగ్గా ఉండి అది ఇలా పైకి ఎగురుతున్నట్టు. దాన్ని చూడంగానే హాడలు కొడుతుంది. నీ మనసు మీద నీకు కంట్రోల్ ఉంటే నువ్వు దాన్ని కంట్రోల్ చేసేస్తావు. నువ్వు భయపడకూడదు, ధైర్యంగా ఉంటే. ఎందుకంటే మనకి భగవంతుడు కాళ్ళు, చేతులు, ముక్కు, మూతితో పాటు మస్తిష్కం, బుద్ధి చాలా గట్టిది ఇచ్చాడు. దేన్నైనా హ్యాండిల్ చేయగలిగే బ్రెయిన్. ఒక 10 కంప్యూటర్లు తమలో ఇముడ్చుకోగలిగినంత సమాచారాన్ని ఒక మానవ మేధస్సు, ఒక మనిషి బ్రెయిన్ ఉంచుకోగలదు. దానికి ఎంత ధైర్యం ఉండాలి? దాన్ని మెత్తగా చేసేస్తే ఎట్లా? మెత్తగా ఉండకూడదు, ధైర్యంగా ఉండు. నువ్వు మనుషుల్ని ఎవరినైనా హ్యాండిల్ చేయగలవు. మనుషుల్నే కాదు, ఈటీలను కూడా, ఇలాంటి వాటిని కూడా, దయ్యాల్ని, ఆత్మల్ని కూడా నువ్వు హ్యాండిల్ చేసేయచ్చు. భయపడ్డావా? భయపడతావు. భయం లేదనుకో, చాలా బాగా ఉపయోగపడుతుంది. భయం లేదనుకో, ఇబ్బందే లేదు. మా పాప రమ్మగారు హర్రర్ మూవీసే చూస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఇంతకుముందు మనం మాట్లాడుకున్న అన్ని మూవీస్ చూస్తుంది. కనీసం దీనికి కూడా వెళ్ళదండి. ఒంటరిగా వెళ్ళదు. చాలా మంది పిల్లలు అలా భయం 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 ఒంటరిగా వెళ్ళరు, కానీ హారర్ మూవీస్ చూస్తారు. కొంతమంది పిల్లలు అయితే ఇలా కళ్ళు మూసుకుని సందులో నుంచి చూస్తారు. మళ్ళీ ఎట్లా రమ్మగారు ఇది? ఇంకా ఎట్లా ఏమిటి, నువ్వు అభిమానిస్తావా, ఇది వెళ్తావా అని బెదిరించడమే దాన్ని. అంతే. పిల్లలు ఒంటరి పెంపకం పిల్లలకి ఈ భయాలు ఉంటాయి. సాధారణంగా ఒక్కళ్ళే ఉన్న పిల్లల్లో ఎంతసేపు సెక్యూర్డ్గా ఉండాలని కోరుకుంటారు. జయ, సినిమా వల్ల కాదని నేను అనుకుంటాను. సినిమాలు చూడడం వల్ల కాదు ఆ భయం. ఈ ఒకతే ఉంది పిల్ల, ఇప్పుడు దాని వెనకాల ఇంకోటి ఉందనుకో, 2 పిల్లలు ఉన్నారనుకో, వాళ్ళకి అంత భయం ఉండదు. ఓకే, ఒకళ్ళకొకళ్ళు ఉన్నట్టు ఉంటుంది కదా. సింగిల్గా ఉండే వాళ్ళతోటి కొద్దిగా ఈ ఇబ్బందులు ఉంటాయి, కొంచెం చెప్పుకోవాలి అంతే మనం. రైట్ రమ్మగారు, టాపిక్ మారిపోతుంది. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి. తప్పకుండా. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, దెయ్యాలు, పిశాచాలు, రాక్షసులు స్టోరీస్ చెప్తా ఉంటారు కదా, ఒకటి చెప్పండి అండి. సరదా పిశాచాలు కథ చెప్తామా? ఓకే. ఒక పల్లెటూరులో పడమటి వైపు ఒక పెద్ద శ్మశానం ఉందట. దాంట్లో లోపలికి వెళ్తుంటేనే బ్రహ్మాండమైన చింత చెట్లు ఒక 3-4 ఉన్నాయి, చిన్న చింతలతో. దాని నిండా ఎన్నో పిశాచాలు కాపురం ఉండేవి. అయితే వాటిలో ఒక కుర్ర పిశాచం ఉండేది. అది పాపం పెళ్లి చూపులు, సంబంధాలు అవి చూస్తూ ఉండగా సంసార జీవితం పట్ల ఆసక్తి కలిగి ఉన్నప్పుడు చచ్చిపోయింది. పెళ్ళవల పాపం దానికి సంసార జీవితంలో మధురిమలు అనుభవించలేదని చాలా దుఃఖంగా ఉండేది దాన్ని. అందుకని రోజు చెప్పేది, పెళ్లి చేసుకుంటానబ్బా నేను అని, పెళ్లి చేసుకోవాలి అనేది. మిగిలిన వాళ్ళంతా తలా ఒక మాట్లాడి వాళ్ళు, ఒక ఆవిడ అనేది, ఏం చేసుకుంటావు పెళ్ళి, ఒక పిశాచి చెప్పేదనమాట. అత్త ఆడపడుచు పోరు చాలా ఎక్కువ, వాళ్ళ పోరు పళ్ళకి ఊరిపోసుకున్నాను, నేను ఇక్కడికి వచ్చాను, పెళ్ళొద్దు, పేరెంట్ వద్దు, హాయిగా కులాసాగా ఉన్నాం, రాత్రి అయితే ఇక్కడికి ఎవడైనా వస్తే వాడిని చెడుకు తింటూ సంతోషంగా ఉన్నాం, పెళ్ళొద్దు అన్నది. కానీ ఈ కుర్ర పిశాచానికి మాత్రం పెళ్లి చేసేసుకోవాలని కోరిక. కొన్నాళ్ళకి మిగిలిన వాళ్ళు, సరే అంత వెంపర్లాడుతోంది కదా, పోనిద్దామని, సరే వెళ్ళు అన్నారు. అత్త ఆడపడుచు లేని సంబంధమే వెతుక్కుంటానని చెప్పి ఏం చేసింది, ఒక చక్కటి అమ్మాయిగా మారి ఒక ఊరికి యువతల ఉన్న అడవిలో కూర్చున్నది. అడవిలో కూర్చునేసరికల్లా ఒక మంచి బలిష్టంగా ఉన్న ఒక కుర్రవాడు కనపడ్డాడు. బాగున్నాడు. ఎవరమ్మా ఈ రాత్రిపూట ఇక్కడ కూర్చున్నావు, ఏమిటి సంగతి అని కేకేస్తే పిల్లంది, నేనేం చేయను, అమ్మా నాన్న లేరు, అన్ని ఊళ్ళు తిరుగుతున్నాను, ఎవరు లేరు, అనాథని అని కాస్త వలవల ఏడవడానికి సరిపడా దుఃఖించింది. కాస్త దుఃఖిస్తే ఇతను అన్నాడు, దాందేముంది, ఏదో ఒక ఊరు చేరి ఎవరినైనా పెళ్లి చేసుకుంటే సరే, వాళ్ళే మీ అమ్మ నాన్నగా ఉంటారు, వాళ్ళ అత్త మామని, ఇల్లు వాకిలి ఉంటాయి, ఏముంది అన్నాడు. అంటే నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారండి, ఎవరు లేని దాన్ని అంది. ఎందుకు నిక్షేపంగా చేసుకుంటారు, నేను చేసుకుంటా పట్టు అన్నాడు. అనేసరికల్, మీకెవరు లేరా అంది. లేకేం అమ్మా నాన్న లేరు, కానీ నాకు లంకంత కొంప ఉంది, నేను ఒక్కడే, నాకు పిల్లనిచ్చే వాళ్ళు ఎవరు లేరు, పద మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని ఆ అమ్మాయిని వెంబడి తీసుకుపోయాడు. పెద్ద ఇల్లు ఊరు మొదట్లో వాళ్ళది, లంకంత కొంపే నిజంగానే. చక్కగా ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. రాత్రి తీసుకెళ్ళి ఇంట్లో ఒక గదిలో పడుకోమన్నాడు. తెల్లవారు లేచి ఎవరో పురోహితుడిని కేకేసుకొచ్చాడు, ఓమని పెళ్లి చేసుకున్నారు. కుర్రాడు కుర్రదీను బాగున్నారు. 2-3 రోజులు 4 రోజులు పోయాక భర్త ఒకనాటి రాత్రి నిద్రపోతుండగా మన కుర్ర పిశాచం ఏం చేసింది, 12 అయ్యాక చక్కగా బయలుదేరి తమ పడమటి శ్మశానం ఉంది కదా, అక్కడికి పోయింది.
ఆ చెట్టు నిండా పిశాచాలు రెడీగా కూర్చుని ఈ అమ్మాయి మనిషి వేషంలోనే వెళ్తోంది అక్కడికి. వెళ్తుంటే ఎవరో వస్తున్నారు, పట్టండి, చంపండి, కొట్టండి, పీకండి, లాగండి అని అన్ని కేకలు పెట్టినాయి. కేకలు పెట్టి ఈ పిల్ల పక్కపక్క నవ్వేసి తన ఒరిజినల్ రూపంలోకి వచ్చేసి ఆశ్చర్యపోయి, ఏమే వారమైంది వెళ్ళి ఇప్పటికి వచ్చావు, ఎవడైనా కుర్రాడు దొరికాడంటే బ్రహ్మాండమైన దొరికాడు, చక్కగా పెళ్లి చేసుకున్నాను, ఎంతో సుఖ సంసారం నడుస్తోంది, అసలు అభిప్రాయ భేదాలే లేవు, హాయిగా ఉన్నాను నేను అంటే, నీ మొగుడు ఎట్టాటివాడు అంటే, ఆ మొగుడు మాణిక్యం లాంటివాడు, ఒక్క మాటకు అడ్డం పెట్టడు, ఏ కూర చేస్తానంటే ఆ కూర చేయమంటాడు, ఎక్కడ పడుకుందామంటే అక్కడ పడుకొని ఇస్తాడు, చాలా బాగుంది నా జీవితం, ఎంత బాగుందో, భలే హాయిగా ఉంది, దీనికోసమే నేను ఇంతకాలంగా ఇదైపోతున్నాను అని చెప్పింది. సరే 12:30 1 గంట అవుతుంటే సరే నేను వెళ్ళొస్తా, కొత్తగా పెళ్ళయింది, మా ఆయన ఏమనుకుంటాడో ఏమిటో, లేస్తేను వెళ్తాను, మా ఆయన లేచే టైం అయిపోతుందని బయలుదేరితే పిశాచాలన్నీ ఆపే, మూసే నీ దుప్పదగా పెళ్లి చేసుకున్నావు, వింది ఇవ్వవా మాకు అనేసరికి అమ్మాయి ఏమంది, సరే పోనీ వాళ్ళకి 4 రోజులు పోయాక ఓ రోజు రాత్రి వచ్చేయండి, 12 అయ్యాక మనం పార్టీ చేసుకుందాం అని చెప్పింది. చెప్పేసరికి సరే బాగుంది, ఇది ఇంటికి వెళ్ళిపోయింది, భర్త నిద్రపోతున్నాడు, బాగానే ఉంది. తెల్లారింది, ఆ పని ఈ పని చేసుకుంది, 4 రోజులు గడిచింది. మొగుడు పిల్లం ఒకళ్ళకొకళ్ళు అలవాటు అయ్యారు, 9-10 రోజులు గడిచింది. ఒకనాటి సాయంకాలం మొత్తం స్నేహితురాళ్ళందరూ, దీనికి వాళ్ళని పిశాచాలు ఉన్నాయి కదా, చక్కగా అలంకారాలు చేసుకుని అందరూ వచ్చేసారు. విందులు మరి కాదు, వీళ్ళందరూ రాగానే తలుపు కొట్టేసరికి అమ్మో నా స్నేహితురాళ్ళంతా వచ్చారు, అందరూ కట్టుకట్టుకుని ఒకేసారి వచ్చారని చాలా సంతోషించింది. భర్తకు చూపించింది, ఇది రూప, అది శాంతి, ఇది స్వాతి, అవి శఖ అనుకుంటూ పేర్లు చెప్పింది. సుబ్బాయమ్మ, వెంకాయమ్మ, అప్పలమ్మ, రంగమ్మ అని పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అన్ని వయసుల వాళ్ళు ఉన్నారు స్నేహితులు. అక్కడి నుంచి మరి మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు కదా, మీరేమో కింద పడుకోండి, ఇవాళకి నేను మేడ మీద మా ఫ్రెండ్స్తో పాటు పడుకుంటాను అని చెప్పింది. మేడ మీద గది వాళ్ళది, వాడు పోయి కింద పడుకున్నాడు మొగుడు, ఇది వచ్చి పైన పడుకుంది. వీళ్ళు స్నేహితురాళ్ళంతా పైకి చేరారు. 12 అయ్యేసరికల్లా సరే ఏం చేశారు, అన్నీ తమ ఈ అలంకారాలన్నీ వదిలేసి పిశాచ రూపాయలు ధరించినాయి, ఎక్కడెక్కడి నుంచో తిండి పదార్థాలు పట్టుకొచ్చాయి. ఇక కేరింతలు కొడుతూ తింటూ తాగుతూ గోలగోలగా ఉన్నాయి. ఈ అమ్మాయి మధ్యలో ఉండండి, మా ఆయన పడుకున్నాడో లేదో చూసొస్తానండి, ఈ కుర్ర పిశాచి కిందకి వెళ్ళి పిశాచి లాగానే గాల్లో తేలుకుంటూ వెళ్ళింది. వెళ్ళి అంటే చూసి రావడానికే కదా, తీరా వెళ్ళేసరికల్లా ఏముంది, కింద ఒక 30 మగ పిశాచాలు ఉన్నాయి. వాళ్ళందరూ పార్టీ చేసుకుంటున్నారు అక్కడ. ఓహో, నిర్ఘాంతపోయింది. ఓరి వీడి దుంపదేగా, వీడు మనిషి కాదు, వీడు కూడా పిశాచమే. వాళ్ళు 30 మంది పార్టీ అవి ఇవి తినేస్తున్నారు, కొట్టేసుకుంటున్నారు, మధ్యలో పేకాడుకుంటున్నారు కొంతమంది. కేవ్వమని ఒక కేక పెట్టేసరికి దాని ఫ్రెండ్స్ అంతా దిగొచ్చారు. ఏమిటంటే చూడండి వీళ్ళంటే వాళ్ళు ఒక 30 మంది ఉన్నారు అక్కడ. అక్కడి నుంచి వాళ్ళు కలిసి చెడామడా పొట్టాడేసుకున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది, ఇది మహా సౌందర్యవత ఒకటి దొరికింది, బుద్ధిమంతురాలు, చక్కగా వాళ్ళకి వంట చేసి పెడుతుంది, లక్షణంగా చీర పవిట వేసుకుని బాగుంటుంది అని చెప్పాడు వాడు. ఇదేమిటి ఒరిజినల్ స్వరూపం దీనిది. చెడామడా పొట్టాడుకున్నారు, కొట్టుకుని పీక్కుని రక్కుని ఎవరి దారిని వాళ్ళు పోయారు. వాడేమో వేప చెట్టు మీద ఉండేవాడు, మర్రి చెట్టు మీద ఉండేవాళ్ళ గుంపు. వీళ్ళు దక్షిణాన్ని ఉంటారా, వాళ్ళు తూర్పు శ్మశానంలో ఉంటారు. వాళ్ళు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. ఎవరి శ్మశానానికి వాళ్ళు వెళ్ళిపోయి వేదవ పెళ్ళొద్దు, మనిషి దొరుకుతాడని వాళ్ళ కోరిక. పిశాచాలే దొరికేటది, ఇది 2 దొంగ వేషమే కదా, చిచ్చి అని మానేసినాయి. విందు కథ ఇలా పరిణమించింది అనమాట. కనకంచికి మన ఇంటికి బుజ్జి కథ, కానీ చాలా బాగుంది. అలా కాదు, ఇప్పుడు మామూలుగా మనం ఇలాంటి కథలు ఇంగ్లీష్ సినిమాల్లో కూడా బాగా కనపడుతుంటాయి. ఏదో నేను ప్రిన్సెస్ అని సినిమా ఇస్తుంది అమ్మడు, అవును, వాడు నేను ప్రిన్స్ అంటాడు. తీరా ఇంతకి వాడు ఎవరింట్లోనో పనివాడు, అది ఎవరింట్లోనో పనిపిల్ల. అదే చివరికి వాళ్ళిద్దరూ కలిసి ఏమవుతుంది, మామూలు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పెద్ద జీవితాలు ఏముండవు. అది ప్రిన్సెస్ కాబట్టి దాన్ని ఎలాగైనా పటాయించాలని వీడు ప్రిన్స్ కాబట్టి వీడిని లైన్ లో పెట్టి ఎడగొడ పెళ్లి చేసుకుంటే ఆ జీవితం బాగుంటుంది. మీరు ఎక్కడికో ఇంగ్లీష్ సినిమాలకి వెళ్ళారండి. గత ఒక 10-15 రోజుల నుంచి మా ఇంట్లో ఒక సినిమా మోగుతుంది, F3. సేమ్ కాన్సెప్ట్ రమగారు. అవునా, వాడు అంత అమ్మాయి బాగా ఉన్నదని చెప్పి హీరో బాగా ఉన్నాడని చెప్పి హీరోయిన్. F3 చూడలేదేమో మీరు, చూడండి రమగారు, భలే నవ్వు, చాలా బాగుంది. సేమ్ కాన్సెప్ట్, కాకపోతే వాళ్ళు మనుషులు, వీళ్ళు మీరు చెప్పి పిశాచాలు అంతే. రైట్ రమగారు, నమస్తే. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, దెయ్యం కథ ఏదైనా చెప్పండి. పూర్వం కౌశాంబి నగరంలో పశు సంపద బాగా ఉండేదట, అన్ని పశువులే. అయితే దానికి ఉత్తరంగా ఒక పెద్ద కొండ ఉండేదట, దాన్ని భూతాల కొండ అనేవాళ్ళు. ఆ కొండ మీద బోలెడన్ని పశువులు తిరుగుతూ కనబడేవి. అవి ఎప్పుడు కిందకు వచ్చినట్టు ఉండేవి కాదు. ఆ పశువులు ఎవరివో ఎవరికీ తెలియదు.
ఆ కొండ మీద ఎవరో ఉన్నారని, అది భూతాల కొండని, మన పశువులు ఏమైనా పైకి వెళ్తే కిందకి రావని, ఆ పైన ఉన్నవి కూడా పైనవి కాదని, కింద నుంచి వెళ్ళినవేనని, అవి అక్కడే ఉండిపోతాయని, అక్కడ ఎవరో భూతం ఉందని చెప్పుకునేవాళ్ళు. ఒక్కోసారి ఆ భూతాల కొండ మీదకి వెళ్ళిన వాడెవడు తిరిగి వచ్చిన దాఖలాలు కూడా లేవు. ఓకే. అయితే ఏమైందట, ఓ పల్లెటూరు నుంచి ఈ భూతాల కొండ ఉన్న ప్రాంతంలోకి సత్యపాలుడని ఒక కుర్రవాడు వచ్చాడు. సత్యపాలుడు భలే గట్టివాడు. ఆ కొండ మీదే దృష్టి ఉండేది. బోల్డ్ గొడ్లు కనపడేవి. అనా అవన్నీ ఎవరివేనా అని అడిగేవాడు. అవి మనవి కాదురా, భూతాలవి, మనకొద్దురా అనేవాడు. పక్కన ఉన్నవాడు ఎవడైనా సరే అదే ఆన్సర్ వచ్చేది. ఎందుకు ప్రశ్న ఇదే, వాళ్ళ ఆన్సర్ అదే. ఎవడైనా అవి మనవి కాదు, మనం మాట్లాడకూడదు, వాటి జోలికి వెళ్ళకూడదు. అన్ని ఆవులు పెట్టుకున్నాడు. ఏం చేస్తాడన్నా? ఇప్పుడు మన దగ్గర ఆవులు ఉన్నాయి, మనం పాలు తీస్తాం, అమ్ముతాం. పాలు కొనడానికి మనకి ఇక్కడ మనుషులు ఉన్నారు. అన్ని వందల ఆవులు కనపడుతుంటే ఆ అన్ని వందల ఆవుల పాలు వాడు ఏం చేస్తున్నాడు? వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అవన్నీ భూతాలవి, మనవి కాదనేవాళ్ళు. ఒక్కొక్కటి చెప్పేవాడు, అదిగో ఎర్రెర్రగా మచ్చల ఆవులు కనపడతాయి కదా, అవన్నీ మాయరా, మా తాతయ్య అని చెప్పేవాడు. తాతవి, అవి పైకెక్కినాయి, అవి కిందకి రాలేదు, ఇంకా వాటితే చాలు, మా ఇంట్లో ఉన్న దూడలు దానిలాంటివే అని చూపించేవాళ్ళు. అట్లాంటివి ఇక్కడ కనపడేవి, అవి కనపడుతూ ఉండేవి కానీ వచ్చేవి కాదు. సత్యపాలుడికి ఎలాగైనా పైకి వెళ్ళిపోవాలని ఉండేది. అది ఏమిటో చూడాలి. ఒక్కొక్కళ్ళకి అలా తెంపడితేనే ఉంటుంది చూడు. ఊళ్ళో వాళ్ళందరూ ఒరే నువ్వు పొరపాటును కూడా వెళ్ళకురో అని చెప్పేవాళ్ళు. గొడ్ల కాపర్లు అయితే అసలు నాకు చచ్చిపోతావురా నువ్వు, బతికి వెనక్కి రావు నువ్వంటే. కొంచెం దూరం ఎక్కేవాడు, ఎవరొకరే ఎక్కడికి ఎక్కినావు, దిగు దిగు అని దింపేసేవాడు. అది ఎలపాకానే. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మా ఊళ్ళల్లో కూడా చూడు, పిల్లలు ఎవరి పిల్లలు చెరువు వైపుకి వెళ్ళినా దారిపోయే వాళ్ళు ఎవరో ఒకళ్ళు కేకేస్తారు, ఎవర్రా బుడ్డ పిల్లలు దిగుతున్నారు, పదండి పదండి. అదే ఆ జాగ్రత్త ఉంటుంది. అయితే ఇది ఏమైంది, సత్యపాలుడు ఒకనాడు ఎవరు లేకుండా చూసి కొండెక్కేశాడు. ఎక్కితే గొడ్లు తిరుగుతున్నాయి, ఎవ్వే గొడ్డు ఇతన్ని పట్టించుకోలే. పైకి వెళ్ళేసరికల్లా అక్కడ ఒక గుడిసె కనపడింది. అక్కడ ఏదైనా ఇల్లో బాకిలో ఉంటుందన్న ఇది అసలు లేదు, కింద సమాచారం లేదు. ఎందుకంటే పైకి వెళ్ళిన వాడెవడు కిందకు వచ్చి చెప్పలా, అందరూ వెళ్ళిపోయారు. అదే ఎవరైనా చెప్తే కదా తెలిసేది, ఎవరూ చెప్పలేదు. సరే చూస్తే ఇల్లు బాగుంది, మన మామూలు ఊళ్ళల్లో ఇల్లులాగానే పెద్ద పాక గుడిసె, మరి శుభ్రంగా ఉంది. లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్తే 4-3 గుండిగలతో అంతంత గిన్నెలతో వంట చేసి పెట్టింది. అన్నం, కూర, పప్పు, పులుసు ఉన్నాయి. అర్థం కాల. ఒక గుడిసెలో ఒక పక్కనేమో వంట పొయ్యి గీయి ఉండి ఇవన్నీ ఉన్నాయి, రెండో పక్కన శుభ్రంగా పక్కేసింది. ఇతను కొండే కలిసిపోయాడు. అన్నం జోలికి వెళ్ళాల, వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. బాగా అన్నగా నిద్రపెట్టింది. నువ్వు బాగా నడిచి ఎక్కడైనా నడుము వాల్చావంటే ఏమవుతుంది, కాసేపటికి ఎక్కడుంటే అక్కడ నిద్రపోతాం. అదే నిద్రపడి, నిద్ర సుఖమేరు కదంటారు. అదే కదా, హాయిగా నిద్రపోయాడు. కొంచెం మాగనుగా మెలకు వచ్చేసరికి కానీ ధన ధన అడుగుల శబ్దం వినపడింది. గుమ్మంలో ఆ గుడిసెకి తలుపు లేదు, తెరిచుంది తలుపు. తలుపేం లేదు అక్కడ, ఓపెన్గా ఉంది. ఆ గుమ్మంలో ఆ గుమ్మానికంటే పొడుగ్గా ఉన్న ఒక భూతాన్లాగా ఉన్న ఒకడ కనపడ్డాడు. ఓకే. వాడిటా వంగి లోపలికి వచ్చాడు. సత్యపాలుడికేసే చూశాడు. చూసి అన్న కంచాలి ఆ గిన్నెల వైపు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఈ పడుకున్న వాడిని ఏమనలా. ఆ పడుకున్న వాడికి కూడా వంట అయిందా అని అడిగాడు. అంటే పడుకున్న వాడికి కూడా అన్నం పెడతాడనమాట. అక్కడి నుంచి గిన్నెలన్నీ చూశాడు. చూసి ధన ధన అడుగులు వేసుకుంటూ సత్యపాలుడి దగ్గరికి వచ్చి, లే అన్నం తిందుగాని లే అన్నాడు. అనేసరికల్లా నేనేం వండలేదు, నేనేం తినక్కర్లేదు అని చెప్పాడు. నేను కాదుగా వండింది, నేను ఎందుకు తింటాను అన్నాడు. ఓకే. ఆనంగానే భూతం వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అంతవాడు పెద్ద మనిషి, మగవాడు, ఏదో వేరే రూపం విచిత్రంగా ఉందన్నమాట. పోయి కంచం పెట్టుకుని శుభ్రంగా ఆ ఉన్న అన్నమంతా వడ్డించుకుని శుభ్రంగా తిన్నాడు. వీడు చూస్తూనే ఉన్నాడు సత్యపాలుడు. ఇంతంత ఉండలు చేసుకుని తినేస్తున్నాడు వాడు, పెద్ద పెద్ద ముద్దలు చేసుకుని. గిన్నెలు మొత్తం ఖాళీ అయిపోయింది. చూస్తూనే ఉన్నాడు కానీ మంచం మించి కదల్లా సత్యపాలుడు. లోపల ఆందోళన ఎందుకు ఉండదు, ఉంటుంది. కానీ వాడు భయపడకుండా ఉండాలన్న నిశ్చయంతో ఉన్నాడనమాట. అన్నం తిన్నాక ఏం చేశాడు, ఇలా ఒక పుచ్చుకుని ఒక అటు ఇటు తిరిగి ఓ పెద్ద పలుగు పార తీసుకొచ్చాడు. పడుకున్న జాలు, లేచిరా నా వెనకాల, లేచిరా పద అన్నాడు. అనేసరికి సత్యపాలుడు లేచి కూర్చున్నాడు. నడువు అన్నాడు భూతం. నువ్వు ముందు నడు అని చెప్పాడు సత్యపాలుడు. ఈ భూతం నడవటం మొదలుపెట్టి
ఈ నడవటం మొదలుపెట్టి ఇక్కడి నుంచి ఈ గుడిసె ఉంది కదా, దాన్ని ఆనుకునే ఒక కిందకి ఇట్లా మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల నుంచి దిగితే ఒక నేలమాళిగా ఉంది ఆ గుడిసె కింద. ఓహో, ఎంత పెద్ద స్థలమో అది. లోపల భూ వివరంలోకి వెళ్ళినట్టుంది, భూమి తాలూకు హోల్లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. లోపలికి వెళ్ళాక ఈ భూతం ఒక చోట చూపించి ఇక్కడ తవ్వను అనేసరికల్లా సత్యపాలుడు అన్నాడు, అక్కడ నేనేం పాతి పెట్టలేదు, నేనేం తవ్వుకోవాల్సింది లేదు. ఏదైనా నేను పాతి పెడితే నేను తవ్వాలి, నేను ఎందుకు తవ్వుతాను అన్నాడు. అనగానే భూతమే తవ్వటం మొదలుపెట్టింది. తవ్వగా 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 లోపల పెద్ద గుండికి కనపడింది. ఆ భూతం విని పిలిచిన అబ్బాయి సత్యపాలుడిని పేరు పెట్టి కాదు, రా ఈ గుండిది పైకి వెళ్ళి. అది నేను పెట్టలేదుగా, నేను ఎందుకు తీయటం అన్నాడు సత్యపాలుడు. అనేసరికల్లా ఇదే బయటికి తీసింది. ఆ భూతమే బయటికి తీసి పద, ఇది మోసుకుని పద అంది. నేను ఎందుకు మోయాలి, అది నాది కాదుగా అన్నాడు సత్యపాలుడు. భూతమే మోయటం మొదలుపెట్టింది. అన్నిటికీ అన్ని వాడి లొంగట్ల పనికి. లొంగితే దొరికేస్తారమ్మా ఎప్పుడైనా సరే జయ, నిజం గారు. మనుషుల దగ్గర కూడా లొంగేవో దొరికేవే అంతే. వంగే వాళ్ళనే వంచుతారండి, వంచి వంచి వంచి. ఎప్పుడు చూడు ఎంత ట్రిక్ ఇది. అవును, ఫాస్ట్ గా స్పందించాను. ప్రతి వాళ్ళకి తెలుసు అది. అవును, కానీ లొంగేస్తాం మనం. లొంగేస్తాంగా, మొగుళ్ళకి లొంగుతాం, పెళ్ళాల దగ్గర లొంగుతాం, ప్రపంచానికి లొంగిపోతాం అంతే. లొంగేమో దొరికావే అంతే. అక్కడి నుంచి ఈ భూతం అది నెత్తి మీద పెట్టుకుని బయటికి తీసుకొచ్చింది. ఓకే, తీసుకొచ్చి ఇది ఊడది అంది. అది నాది కాదు, నేను ఎందుకు తీస్తాను అన్నాడు సత్యపాలుడు. ఊడదీమంది. మూత ఊడదీమంటే మూత నేను తీనన్నాడు. తీనని సరకలు భూతమే మూత ఊడదీసింది. గుడిసెలో పోసింది. ఇట్లా పోస్తే ధనరాశులు, ఆ గుండెగా నిండా ధనమే. ఆ భూతం బాసిపెట్లు వేసుకొని మఠం వేసుకొని కూర్చొని ఏం చేసిందట, 3 పోగులు చేసింది. పోగులు చేసి ఇందులో ఇది ఒకటి నీకు, ఒకటేమో ఈ కొండ మీద తిరిగే వాళ్ళకి, మూడోదేమో ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకి. ఈ 3 నీదేదో నువ్వు తీసుకో, నీది కాంది తీసుకున్నావా చచ్చావే. అయ్యో రామ, ఇప్పుడు ఏం చేయాలి? 3 పెట్టారు, నువ్వేమనుకున్నావు నాకేం తెలుస్తుంది, తెలియదు కదా. సత్యపాలుడు అదే పనిగా చూశాడు. చూసి దగ్గరికి ఆ మొత్తం ధనమంతా ఒక్క ఉండ చేశాడు. ఇందులో 3వ భాగం నాది అన్నాడు. ఆనంగానే పెద్ద మెరుపు వచ్చింది. ఇప్పుడు ఈ 3 ఇది నాది అంటే తప్పవచ్చు, ఈ మొత్తంలో ఒక ముక్క నాదంటాం సరిపోయింది. చూడు, కర్ర విరగలేదు, పాము చావలేదు. పెద్ద మెరుపు మెరిసి ఈ భూతంలాగా ఉన్నవాడు భయమని తెత్తులు లేచి మంటొచ్చి ఆ మంటలోంచి ఒక ధగధగా మెరుస్తున్న నగలు వేసుకున్న ఒక గంధర్వుడు ప్రత్యక్షమయ్యాట. ఓకే, ప్రత్యక్షమయ్యి, నువ్వెంత తెలివిగలవాడవిరా, ఎక్కడ లొంగినా చచ్చిపోయేవాడివి నువ్వు, చివరికి కూడా నువ్వు తెలివిగానే ఉన్నావు. 3వ వంతు ధనం తీసుకో, ఈ కొండ మీద ఉన్న పశువులన్నీ తీసేసుకో, నీవే, ఆ ధనమంతా నీదే. అయితే కొంత భాగాన్ని ఈ కొండ మీద ఎక్కి చచ్చిపోయిన వాళ్ళ ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళ కుటుంబాల వాళ్ళకి పంచిపెట్టు, నీకు మేలు జరుగుతుంది. నీ వల్లే నాకు శాప విమోచనమైంది, శాపం వల్ల కొన్ని 100 సంవత్సరాలుగా ఈ కొండల మీద ఉండిపోయా నేను. ప్రతివాడికి ఇవన్నీ చెప్తాడు వాడు. తవ్వు అనగానే తవ్వాడో చచ్చాడే అంతే. తవ్వని వాడు గుండెకి చూడంగానే ఆశకి గుండెకి తీస్తారు, చచ్చారు. గుండెకి కూడా తీయని వాడు మోస్తాడు, చస్తాడు. అది కూడా చేయని వాడు డబ్బు చూసేసరికల్లా ఆశపడి చచ్చిపోతాడు. ఎంతమంది ఎన్నిసార్లు వచ్చి చచ్చిపోయారో ఇక్కడికి. వాడి పశువులన్నీ కొండ మీదకి వచ్చేస్తాయి వాడు వెనకాల పడి. అందుకే కొండ నిండా పశువులు. వీడు ఏం చేశాడు, ఈ ధనం అంతా చక్కగా మూట కట్టుకున్నాడు, కొండ దిగొచ్చేసాడు. దిగొచ్చేసరికల్లా అందరూ ఆశ్చర్యపోయారు. నిన్నటి నుంచి కనపడలేదు, ఎక్కడికి వెళ్ళావురా అని. కొండ మీదకి వెళ్ళాను, కొండ మీద ఇలా జరిగింది, కొండ మీద పశువులన్నీ మనవే అని ఈ ఊళ్ళో ఎవరెవరు కొండ మీదకి వెళ్ళారో ఆ సెన్సస్ లిస్ట్ అంతా తీర్చాడు. అందరికీ తలా కుటుంబానికి ఇంతంత ధనం పంచిపెట్టాడు. కొండ మీద ఉన్న ఆవులన్నీ నన్ను తీసుకోమన్నాడు కాబట్టి ఆవులు నావి, ఇందులో 1 వంతు డబ్బు నాది అని ఆ గుడిసె పడగొట్టి అక్కడ చక్కటి ఇల్లు కట్టుకున్నాడు. ఆవులు బోల్డని ఆవుల్ని పోషించుకున్నాడు. ఊళ్ళో ఎంతమందికో ఆవుల్ని తోలే పనిచ్చాడు. ఎంతో హాయిగా సుఖంగా సంతోషంగా ఉన్నాడు.
ఇప్పుడు భూతాల కొండ పేరు కొంతకాలానికి పోయింది, అది సత్యపాలుడి కొండగానే మారిపోయింది. ఆవుల కొండ అనేవాళ్ళు. ఆ కొండ మీదకి వెళ్ళి మేసిన ఆవులు ఆరోగ్యంగా ఉండేవి. ఎంతో కాలము గంధర్వుడి పాలనలో ఉండటం వల్ల ఒక రకమైన ఔషధ గుణం వచ్చింది అక్కడ. దానివల్ల ఆ పైకి ఎక్కి ఏమైనా ఆవులు మేసినాయి అనుకో, అవి చక్కగా పాలిచ్చేవి, బాగా పాలిచ్చేవి, హాయిగా ఉండేవాళ్ళు. చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ఆ భూతాల భయం పోయి అందరూ కొండ మీదకి రాకపోక చేసేవాళ్ళు. సత్యపాలుడు చక్కగా పెళ్లి చేసుకున్నాడు, ఎంతో కాలం ఆ కొండ మీద హాయిగా ఉన్నాడు. కథ కంచికి మనం ఇంటికి. రైట్. నమస్తే రమగారు. నమస్తే చెల్లి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.